నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే షార్ట్కట్లో ఐఈఎక్స్ వాళ్ళ లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ని విశ్లేషించబోతున్నాం. ఈ అంకెలసలు ఏం చెప్తున్నాయి? కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇందులో ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలేంటి? వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఐఈఎక్స్ అసలు ఏం చేస్తుందో క్విక్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ క్వార్టర్లో వాళ్ల మెయిన్ నంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం, ఖర్చుల లెక్కలు ఎలా ఉన్నాయో పరిశీలించి చివరగా ఈ రిపోర్ట్ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటో చర్చిద్దాం. ఓకే, మనం నేరుగా ఆ నెంబర్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న బేసిక్ విషయం తెలుసుకోవాలి. అసలు ఈ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? వాళ్ల బిజినెస్ మోడల్ ఏంటి? ఇది అర్థమైతేనే వాళ్ల ఫినాన్షియల్ రిపోర్ట్ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు ఒక కంపెనీ ఫైనాన్షియల్గా ఎంత బలంగా ఉందో లేదో అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి బెస్ట్ పద్ధతేంటి? చాలామంది లాభాలు చూస్తారు, కొందరు అప్పులు చూస్తారు, కానీ అసలు నిజం ఎక్కడ దొరుకుతుంది? దానికొక్క సింపుల్ ఆన్సర్: వాళ్ల క్వార్టర్లీ రిపోర్ట్ చూడటం. ఇదొక రకంగా కంపెనీకి రెగ్యులర్ హెల్త్ చెకప్ లాంటిదన్నమాట. ప్రతి 3 నెలలకొకసారి వాళ్ల పనితీరు ఎలా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఐయుఎక్స్ సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో కరెంటు కొనడానికి, అమ్మడానికి ఉన్న ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. సరే, ఇంకా లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అందరూ ఎదురుచూస్తున్నది దీనికోసమే. డిసెంబర్ 31, 2025తో ముగిసిన క్వార్టర్లో ఐఎక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మెయిన్ నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం రండి. ఈ బార్ చార్ట్ చూడండి. ఒక్క లుక్లోనే అసలు కథ మొత్తం తెలిసిపోతుంది. పోయిన ఏడాది ఇదే టైంతో పోలిస్తే ఈసారి ప్రాఫిట్ స్పష్టంగా పెరిగింది. ఇది కంపెనీ గ్రో అవుతోందనడానికి ఒక మంచి సంకేతం గదా. ఈ 3 నెలల కాలంలో కంపెనీ సంపాదించిన మొత్తం డబ్బు ఇది: 18,132 లక్షల రూపాయలు. ఇందులో వాళ్ళ మెయిన్ బిజినెస్ నుంచి వచ్చిన డబ్బుతో పాటు ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా కలిసి ఉంటుంది. అండ్ ఇది చాలా చాలా కీలకమైన అంకె. అన్ని ఖర్చులు, పన్నులు పోగా కంపెనీ చేతిలో మిగిలిన అసలైన లాభం ఇదే: 11,508 లక్షల రూపాయలు. మంచిది, లాభం బావుంది. కానీ ఈ డబ్బు అసలెక్కడ్నుంచొచ్చింది? మరి ఖర్చుల సంగతేంటి? ఆ లెక్కల్ని కూడా ఓసారి విడదీసి చూద్దాం. చూసారుగా, వాళ్లకొచ్చిన ఆదాయంలో సింహభాగం అంటే దాదాపు 14,390 లక్షలు వాళ్ల మెయిన్ బిజినెస్ అయిన ఆపరేషన్స్ నుంచే వచ్చింది. మిగిలిన 3,742 లక్షలు ఇతర ఆదాయం కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఆదాయం పెరిగింది కదా, దాంతోపాటే ఖర్చులు కూడా పెరిగాయి. ఈ టేబుల్లో చూడండి, పోయిన ఏడాదితో పోలిస్తే మొత్తం ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలు, ఇంకా ఇతర ఖర్చులు పెరిగాయి. బహుశా వ్యాపార విస్తరణ కోసం కొత్త సిబ్బందిని తీసుకునుండొచ్చు. కేవలం లాభాలు, నష్టాలు చూస్తే సరిపోదు. ఆ అంకెల వెలక ఇంకా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆడిటర్స్ ఏమన్నారు? షేర్ హోల్డర్స్కేమైనా గుడ్ న్యూస్ ఉందా? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక కంపెనీ చెప్పిన లెక్కలు నిజమేనా కాదా అని ఎలా నమ్మడం? అక్కడే ఆడిటర్స్ రంగంలోకి వస్తారు. వీళ్ళు ఒక థర్డ్ ఎంపైర్ లాంటివాళ్లు. కంపెనీ అకౌంట్స్ అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెప్తారు. వాళ్ల రిపోర్ట్ చాలా కీలకం. మరి ఐఎక్స్ విషయంలో ఆ థర్డ్ ఎంపైర్ ఎవరు? వాళ్లే వాకర్ చాండియోక్ అండ్ కో ఎల్ఎల్పి. వాళ్ళు ఈ రిపోర్ట్ని సమీక్షించి సంతకం చేశారు. ఇది మనం ఇప్పటిదాకా చూసిన నంబర్స్కి ఒక అఫీషియల్ స్టాంప్ లాంటిది. మరి వాళ్లేమని చెప్పారు? చూడటానికిది చాలా ఫార్మల్గా పెద్ద పెద్ద పదాలతో ఉంది కదూ. కాని సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ఉద్దేశంలో ఈ లెక్కల్లో ఎలాంటి పెద్ద తప్పులు లేవు, అన్నీ సవ్యంగానే ఉన్నాయి అని సర్టిఫై చేసినట్టు. దీన్నే క్లీన్ రిపోర్ట్ అంటారు. అయితే ఈ రిపోర్ట్లో కేవలం అంకెలు, ఆడిటర్ల మాటలే కాదు, కంపెనీలో వాటాలున్నవాళ్లకి అంటే షేర్ హోల్డర్లకు ఒక స్పెషల్ గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక్కో షేర్కు ₹1.5 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంటే కంపెనీలో మీకు ఒక్కో షేర్ ఉంటే మీకు ₹1.5 వస్తుందన్నమాట. ఇది వాళ్ల లాభాల్లోంచి ఇన్వెస్టర్స్కి ఇచ్చే వాటా. ఇది కంపెనీ ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తుంది. సరే, ఇన్ని విషయాలు చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎక్స్ పరిస్థితి ఎలా ఉంది? ఈ రిపోర్ట్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? సో ఓవరాల్గా చూస్తే 1 ప్రాఫిట్స్ పెరిగాయి, 2 ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగినా అదుపులోనే ఉన్నాయి, 3 ఆడిటర్స్ క్లీన్ చిట్ ఇచ్చారు, ఇక 4వది చాలా ముఖ్యమైనది,
వాటాదారులకు డివిడెండ్ ప్రకటించారు. ఈ 4 పాయింట్లు కంపెనీ ఆర్థికంగా మంచి ఆరోగ్యంతో ఉందని సూచిస్తున్నాయి. ప్రాఫిట్స్ బాగున్నాయి, ఇన్వెస్టర్లకు డబ్బులు పంచుతున్నారు, అంతా బాగుంది. మరి ఇంత బలంగా ఉన్న ఐఈఎక్స్ భారతదేశ పవర్ సెక్టార్లో నెక్స్ట్ ఏం చేయబోతోంది? వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇది ఇప్పుడు అందర్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.